లాస్ట్ క్లాస్ లో మనం కొత్త చాప్టర్ అయిన హరప్పన్ సివిలైజేషన్ స్టార్ట్ చేసాం. ఈ హరప్పన్ సివిలైజేషన్ లో ఫస్ట్ ఇనీషియల్ గా హరప్పన్ సివిలైజేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని డిస్కవరీ ఎప్పుడు జరిగింది, జాన్ మార్షల్ రోల్ బ్రిటిష్ పీరియడ్ లో దీన్ని ఎలా ఎక్స్కవేట్ చేశారు, అండ్ నెక్స్ట్ దీని టైమ్ లైన్ క్రోనలాజికల్ గా నియోలిథిక్ ఏజ్ నుండి హరప్పన్ సివిలైజేషన్ ఎలా డిఫరెంట్ ఫేజెస్ లో ఎవాల్వ్ అవుతూ వచ్చింది, ఎర్లీ హరప్పన్, మెచ్యూర్ ఫేజ్, లేట్ హరప్పన్ ఫేజ్, అండ్ నెక్స్ట్ ఇట్స్ జియోగ్రాఫికల్ ఫీచర్స్, అది ఎంతవరకు ఎక్స్టెంట్ అయింది, దాని బౌండరీస్ ఏంటి, నెక్స్ట్ ఇంపార్టెంట్ సైట్స్, ఇంపార్టెంట్ హరప్పన్ సైట్స్ లో హరప్ప, మొహెంజోదారో, రాకీగరి, బన్వాలి, డోలవీరా, వాటి గురించి తెలుసుకున్నాం. అండ్ ఇంకా జియోగ్రాఫికల్ ఇన్ఫ్లుయెన్సెస్, డిఫరెంట్ జియోగ్రాఫికల్ ఫీచర్స్, హిమాలయాస్, ఓషియన్స్, డిజర్ట్స్, అరేబియన్ సీ, ఇండస్ ప్లెయిన్, ఇవన్నీ హరప్పన్ పీపుల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి, వాళ్ళ ఎకానమీని, వాళ్ళ సొసైటీని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయని తెలుసుకున్నాం. నెక్స్ట్ వి ఆల్సో డిస్కస్డ్ అబౌట్ దేర్ టౌన్ ప్లానింగ్, వాళ్ళ టౌన్ ప్లానింగ్ లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, ఎస్పెషల్లీ వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్, గ్రేట్ బాత్, డైలీ వాళ్ళ సిటీ లేఅవుట్ ఎలా ఉండేది, వాళ్ళ ఫీచర్స్ ఏంటనే తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇన్ టుడేస్ క్లాస్ we will be learning about the Harappan arts and crafts, Harappan economy, Harappan religion, society, their beliefs, burial practices, and decline. ఈ aspects గురించి తెలుసుకుందాం. See, Harappan arts and crafts. Harappan arts and crafts లో the most important arts and crafts are, one is terracotta. టెర్రకోట్టా. సి, టెర్రకోట్టా అంటే మట్టితో చేసిన బొమ్మలు. మట్టితో చేసిన బొమ్మల్ని టెర్రకోట్టా అంటారు. ది హరప్పన్స్ ఎక్సెల్డ్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ పాటరీ. హరప్పన్స్ ఎక్సెల్డ్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ పాటరీ అండ్ ఎస్పెషల్లీ దేర్ స్టైల్ ఆఫ్ పాటరీ ఈస్ కాల్డ్ బ్లాక్ అండ్ రెడ్ వేర్. సి, ఈ టర్మ్ ఇంపార్టెంట్, మనకి మ్యాచింగ్ లో అడుగుతారు యూపీఎస్సి ప్రిలిమ్స్ లో. Different periods, different types of pottery. Black and redware pottery belongs to Neolithic and IVC, Neolithic period and Indus Valley civilization. And there is another type called painted grayware pottery. This belongs Vedic age. And next another type is there, it is called northern polished ware, northern black polished ware. This belongs to the 6th century BC, 6th century BC Mahajanapadas period. See, ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ పాటరీ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు అని అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడుగుతారు ఏ పీరియడ్ కి చెందిన పాటరీ ఏది అనేది. అనదర్ టైప్ ఈస్ కాల్డ్ ఓసిపి. ఓసిపి అంటే ఓవర్ కలర్డ్ పాటరీ, ఓకర్ కలర్డ్ పాటరీ. ఇది చాల్కోలిథిక్ ఫేజ్ కి చెందిన పాటరీ అన్నమాట. చాల్కోలిథిక్ ఫేజ్, చాల్కోలిథిక్ ఫేజ్ కి చెందిన పాటరీ ఓసిపి, ఓకర్ కలర్డ్ పాటరీ. ఈ డిఫరెన్సియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీని నుంచి డైరెక్ట్ గా యూపీఎస్సి ప్రిలిమ్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. నౌ ముందే తెలుసుకున్నాం నియోలిథిక్ ఏజ్ లోనే ఆర్ట్ ఆఫ్ పాటరీ స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హ్యాండ్ మేడ్ పాటరీ ఉండేది. ఇనిషియల్లీ ఇట్ ఈస్ హ్యాండ్ మేడ్ పాటరీ, లేటర్ వీల్ వాజ్ యూజ్డ్. బై ద టైమ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టెర్రకోట్టా అనేది చాలా పీక్ స్టేజ్ కి వెళ్ళింది అనమాట. ఎంత పీక్ స్టేజ్ కి వెళ్ళింది అని అంటే లార్జ్ స్కేల్, ఎక్స్టెన్సివ్, అంటే పిల్లలు ఆడుకునే బొమ్మలతో సహా ఎక్కువగా టెర్రకోట్టానే యూజ్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు టాయ్స్ కానీ, బులక్ కార్డ్స్ కానీ, ఎక్కా కానీ, వాళ్ళ మదర్ గాడెస్ ఇమేజెస్, ఇవన్నీ కూడా వాళ్ళు టెర్రకోట్టా యూజ్ చేసే తయారు చేసుకున్నారు. ఎస్పెషల్లీ టెర్రకోట్టాలో వాళ్ళు క్రియేట్ చేసిన ప్రోడక్ట్స్ ఏంటి అని అంటే different kinds of pottery like utensils, vessels,
యుటెన్సిల్స్, వెజల్స్, ఇవన్నీ ఒక టైప్ అయితే నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ లైక్ ఎక్క is nothing but a type of bullock cart. different kinds of animals అనేక రకాల యానిమల్స్ యొక్క బొమ్మలు, పక్షుల బొమ్మలు ఈ మట్టితోనే తయారు చేసేవాళ్ళు అనమాట. ఇఫ్ యూ కెన్ రిమెంబర్, తమిళనాడులో ఇప్పటికీ కూడా ఈ యానిమల్ ఫిగరిన్స్, మట్టితో చేసిన యానిమల్స్ ని పూజిస్తారు. మీకు గుర్తుంటే యముడు మూవీ కానీ, సింగం మూవీ కానీ చూసినప్పుడు సూర్యాది ఆ బ్యాక్గ్రౌండ్ లో ఈ మట్టితో చేసిన గుర్రాల ఇమేజెస్ లేదంటే లయన్ ఇమేజెస్ అనేవి కనబడతాయి అన్నమాట. అది ఎందుకు అనంటే ఎప్పటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి కూడా ఈ ప్రాక్టీస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎక్కువగా మట్టితో చేసిన యానిమల్స్ లేదా వాళ్ళ బొమ్మల్ని వాడడం అనేది అది ఇక్కడ నుంచి కంటిన్యూ అయింది. వెరీ ఓల్డ్ ప్రాక్టీస్ ఆఫ్ మేకింగ్ టాయ్స్ ఫ్రమ్ టెర్రకోటా, మట్టితో చేసిన బొమ్మలు. ఈ టెర్రకోటాతోనే వీ హ్యావ్ ఎవిడెన్స్ ఆఫ్ టెర్రకోటా ప్లవ్ అంటే మట్టితో చేసిన ఈ నాగలి, వాళ్ళు యూజ్ చేసే యుటెన్సిల్స్ కానీ, వాళ్ళు యూజ్ చేసే టూల్స్ అవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. సో ఈ టెర్రకోటా వల్ల మనకేం తెలుస్తుంది అని అంటే, నాట్ ఓన్లీ దేర్ స్పెషాలిటీ ఇన్ దిస్ ఆర్ట్ బట్ ఆల్సో దేర్ సొసైటీ, వాళ్ళ రిలీజియస్ లైఫ్ ఏంటి, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఏంటి, వాళ్ళు దేన్ని ఎక్కువగా ఎంజాయ్ చేసేవారు, ఇవన్నీ తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇన్ టెర్రకోటా పాటరీ ఎస్పెషల్లీ, ఈ పాటరీలో దే యూజ్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వాళ్ళు ఇన్స్క్రైబ్ చేసేవాళ్ళు వాళ్ళ పాటరీ మీద. రకరకాలు, ఇట్ కెన్ బి సింప్లీ యాజ్ ఏ సింపుల్ గా, ఎంత సింపుల్ గా అంటే ఇప్పుడు ఇదొక పాట్ తీసుకోండి. ఈ పాట్ మీద సింపుల్ లయన్స్ అవ్వచ్చు, లేదా ఇన్ కాంప్లెక్స్ డిజైన్స్ అవ్వచ్చు, ఇలా రకరకాల డిజైన్స్ ని వాళ్ళు ఇన్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అనమాట ఈ టెర్రకోటా పాటరీ మీద. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ఈ టెర్రకోటా వల్ల వాళ్ళ రిలీజియన్ ఏంటనేది, వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ ఏంటనేది తెలుస్తుంది. ఎందుకంటే ఈ టెర్రకోటా ఇమేజెస్ లోనే ఎక్కువగా మదర్ గాడెస్ అంటే మనకి ఇప్పటికీ గ్రామ దేవతలు అంటాం కదా, గ్రామ దేవతలు. ఇప్పుడు అమ్మోరు సినిమాలో కానీ పసుపుతో చేసిన ముద్దల్ని చూపించడం, అది యూజువల్లీ మట్టితో చేసిన విగ్రహాలని ఆరాధించేవాళ్ళు. ఇప్పటికీ మన సదరన్ స్టేట్స్ లో ఇది బాగా కంటిన్యూ అవుతుంది, ఈ మదర్ గాడెస్ వర్షిప్ అనేది. ఇది కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ మట్టితో చేసిన విగ్రహాలు, మట్టి ప్రాధాన్యంగా ఉన్న వాటిని ఎక్కువగా వాడేవాళ్ళు. అలాగే మీకు పోతురాజు కాన్సెప్ట్ ఉంటుంది కదా, పోతురాజు కాన్సెప్ట్ కానీ, శివలింగం కానీ, ఇవన్నీ కూడా మట్టితోనే ఎక్కువగా తయారు చేసేవాళ్ళు అనమాట. అండ్ నెక్స్ట్ వాళ్ళ క్రియేటివిటీ ఎలా ఉండేది అని అంటే, ఈ టెర్రకోటా ఇమేజెస్ లో పర్టికులర్లీ అమ్మ తల్లు, ఈ గ్రామ దేవతల ఇమేజెస్ లో దే ఫోకస్డ్ ఆన్ ద ఫెర్టిలిటీ and reproductive power of the goddess. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఈ దేవతలు అనే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ యొక్క రిప్రొడక్షన్ కి, వాళ్ళ సంపద అంటే రిప్రొడక్షన్ అంటే నాట్ ఓన్లీ పీపులే కాదు, బట్ ఆల్సో ఫుడ్ గ్రెయిన్స్ ఎక్కువ ప్రొడ్యూస్, ప్రాస్పరిటీ, దానికి కూడా ఈ దేవతల్ని వర్షిప్ చేసేవాళ్ళు అనమాట. ఇది పాటరీ టెర్రకోటా గురించి. పర్టికులర్ గా ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఇమేజ్ లో అబ్జర్వ్ చేస్తే యూ కెన్ సీ డిఫరెంట్ స్టైల్స్ అండ్ డిఫరెంట్ డిపిక్షన్స్ ఆఫ్ ఇమేజెస్, డిఫరెంట్ యానిమల్స్ ని వాళ్ళని చూపించవచ్చు అనమాట. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద హరప్పన్ స్టైల్ ఆర్ హరప్పన్ ఆర్ట్ ఈస్ ద బ్రాంజ్ ఇమేజెస్. నెక్స్ట్ ఇక్కడ టెర్రకోటాలో ఇంకొక ఇంపార్టెంట్ ఇమేజ్ గురించి చెప్పలేదు. టెర్రకోటాలోనే వీ హ్యావ్ ద ఇమేజ్ ఆఫ్ ఏ ప్రీస్ట్ కింగ్. టెర్రకోటా ప్రీస్ట్ కింగ్. అది ప్రీస్ట్ కింగ్ అని ఎందుకు అని అన్నాం అని అంటే, ఇట్ ఈస్ ఒక పర్టికులర్ ఒక హాఫ్ మనిషి యొక్క ఇమేజ్ దొరికింది అన్నమాట
మట్టితో చేసిన ఒక హాఫ్ మనిషి ఒక ఇమేజ్ నీకు ఇంటర్నెట్ లో చాలా రెఫరెన్సెస్ దొరుకుతాయి. అందులోని ఒక బియర్డెడ్ మ్యాన్ ఒక షాల్, ఒక పరదా లాంటిది కప్పుకొని ఉంటాడనమాట. మనకు అతను ఎవరు, అతని సిగ్నిఫికెన్స్ ఏంటనేది తెలియదు. సో మనం ఏమనుకుంటున్నాం అంటే అతను చూడడానికి ఒక పూజారి, పంతులు గారు వేసుకునే ఒక షాల్ వేసుకున్నట్టున్నాడు కాబట్టి అతని ప్రీస్ట్ కింగ్ అని మనం రిఫర్ చేసుకుంటున్నాం. We don't know who is he, what is his role during that period. Based on our limited evidence, we are thinking that he might be a king or he might be a priest. సో అతని ఇమేజ్ టెర్రాకోట్టాతో చేసింది అనమాట. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ టెర్రాకోట్టా. ఓకే, నెక్స్ట్ బ్రాంజ్. బ్రాంజ్, హరప్పన్స్ ఎక్సెల్డ్ ద ఆర్ట్ ఆఫ్ బ్రాంజ్ మేకింగ్. బ్రాంజ్ మేకింగ్ లో వీళ్ళు బాగా, కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే బ్రాంజ్ ని వీళ్ళు దే నో ద ఆర్ట్ ఆఫ్ బ్రాంజ్ మేకింగ్ అండ్ కాపర్, బట్ ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ ఫ్యూ. అంటే ఆ టైంలో బ్రాంజ్ అనేది ఒక లగ్జరీ అన్నమాట. ఎవరి దగ్గరైనా వాళ్ళ ఇంట్లో కానీ లేదా వాళ్ళ బరియల్ ప్లేసెస్ లో కానీ బ్రాంజ్ నెక్లెసెస్ కానీ, బ్రాంజ్ గూడ్స్, బ్రాంజ్ ఐటమ్స్ అండ్ బ్రాంజ్ డాల్స్ లాంటివి దొరికితే we can consider them that they are a supreme or they are a superior class. ఒక హై క్లాస్ పీపుల్ దగ్గర ఉండేదన్నమాట బ్రాంజ్ అనేది. ఆ టైంలో బ్రాంజ్ ఇస్ కైండ్ ఆఫ్ లగ్జరీ. ఎక్కువగా టెర్రకోట వాడేవాళ్ళు ఉంటే తక్కువ మంది బ్రాంజ్ వాడేవాళ్ళు. అండ్ ఆ క్రాఫ్ట్ పర్ఫెక్షన్ కూడా చాలా హై లెవెల్ ఉండేది. ఇందులో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ద బ్రాంజ్ డాన్సింగ్ డాల్. బ్రాంజ్ డాన్సింగ్ డాల్, అందరికీ తెలుసు ద మోస్ట్ ఫేమస్ ఇమేజ్ ఆఫ్ ఏ బ్రాంజ్ డాన్సింగ్ డాల్ విచ్ ఈస్ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ మొహెంజోదారో. మొహెంజోదారోలో మనకి దొరికిందనమాట ఈ బ్రాంజ్ డాల్ యొక్క ఇమేజ్. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ చాలా విలువైన ఐటమ్ అన్నమాట బ్రాంజ్ మేకింగ్ లో. ఎస్పెషలీ ఈ హరప్పన్స్ అనే వాళ్ళు ఈ బ్రాంజ్ ని ఎలా తయారు చేసేవాళ్ళు అంటే దే యూజ్ ఎ స్పెసిఫిక్ టెక్నిక్ కాల్డ్ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్. లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి కూడా. ఎందుకు అనంటే మీకు ఐడియా ఉందా, లాస్ట్ 2 years G20 సమిట్ అయినప్పుడు భారత్ మండపం G20 వెన్యూలో 28 feet హైయెస్ట్ లార్జెస్ట్ నటరాజ ఐడల్ క్రియేట్ చేశారు. లార్జెస్ట్ నటరాజ ఐడల్ క్రియేట్ చేశాం. దాన్ని ఈ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ యూజ్ చేసే క్రియేట్ చేశారు. లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ ఏంటి అని అంటే ఫస్ట్ ఏదైనా ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ దాన్ని వ్యాక్స్ తో క్రియేట్ చేస్తారు. వ్యాక్స్ తో ఆ మౌల్డ్ ని క్రియేట్ చేసి దాన్ని ఒక మట్టి బాక్స్ లో ఫుల్ గా టైట్ గా ప్యాక్ చేసి హీటింగ్ ద్వారా ఆ వ్యాక్స్ కరిగిపోతే ఆ వ్యాక్స్ అందరినీ తీసేసి ఆ ప్లేస్ లో మెటల్ ని పోసేవారు అనమాట. లిక్విడ్ మెటల్ ని పోసేవారు. ఆ తర్వాత ఆ లిక్విడ్ మెటల్ సొలిడిఫై అయ్యాక దాన్ని పాలిష్ చేసి రెడీ చేసేవాళ్ళు. దీన్నే లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అంటారు. ఇది ఇండస్ వ్యాలీ పీపుల్ లోనే మనకు ఫస్ట్ దొరికింది అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతుంది ఈ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అనేది. దిస్ ఈజ్ అబౌట్ ద బ్రాంజ్ ఆర్టిఫాక్ట్స్ లో మనకి డాన్సింగ్ డాల్ దొరికింది. బ్రాంజ్ టూల్స్, వాళ్ళు యూజ్ చేసే టూల్స్ అంటే అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ కానీ లేదా యుటెన్సిల్స్, బ్రాంజ్ వెజల్స్ అవన్నీ కూడా దొరికాయి. See, bronze is essentially, it is an alloy. Bronze is an alloy of copper and tin. See, bronze అనేది copper and tin, whereas brass is made from copper and zinc. Yeah, please note. Bronze is made from copper and tin, whereas the brass is made from copper and zinc. ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Yeah, if you have any doubts, please confirm. Bronze is made of copper and tin,
Brass is made of copper and zinc. అందుకే అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని స్పెసిఫిక్ గా బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అన్నారు, బికాస్ దే మాస్టర్డ్ ద ఆర్ట్ ఆఫ్ బ్రాంజ్ మేకింగ్, బ్రాంజ్ కాస్టింగ్. నెక్స్ట్, ఆఫ్టర్ pottery, terracotta and bronze, the next important artistic feature is their jewelry making. Harappans అనే వాళ్ళు, దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ జ్యువెలరీ అండ్ బ్యూటీ. దే ఆర్ వెరీ బ్యూటీ కాన్షియస్ హరప్పన్స్, బోత్ మేల్ అండ్ ఫీమేల్. వాళ్ళు రకరకాల హెయిర్ డ్రెస్సెస్ వాడేవాళ్ళు, మంచి మంచి బట్టలు వేసుకునే వాళ్ళు, డిజైనర్ ఎంబ్రాయిడరీస్ చేసుకునే వాళ్ళు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ వాడేవాళ్ళు. ఇన్ జ్యువెలరీ ఆల్సో దే యూజ్డ్ ప్రీషియస్ స్టోన్స్ అండ్ మెటల్స్ లైక్ గోల్డ్. వాళ్ళకి గోల్డ్ గురించి తెలుసు, సిల్వర్ తెలుసు, and even they used precious stones like lapis lazuli. ఈ లాపిస్ లజూలి అనేది చాలా రేర్ ఐటమ్ అన్నమాట. దీన్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు, లాపిస్ లజూలి. అండ్ దెర్ ఇస్ అనదర్ పర్టికులర్ మెటల్ కాల్డ్ కార్నీలియన్. అనేది స్పెసిఫిక్ గా బీడ్స్ తయారు చేయడానికి వాడేవాళ్ళు అనమాట. ఈ కార్నీలియన్ అనేది స్పెసిఫికల్లీ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ బీడ్స్ నెక్లెసెస్ అవి తయారు చేసేవాళ్ళు. డూ యు నో విచ్ ప్లేస్ ఈజ్ నోన్ ఫర్ దీస్ ఇండస్ట్రీస్? ఈ జ్యువెలరీ ఇండస్ట్రీ దీనికి ఎక్కువ ప్రసిద్ధి చెందిన ప్లేస్ ఏది హరప్పన్ సైట్స్ లో? ఇఫ్ ఎనీ గెసెస్ ప్లీజ్ కామెంట్ ఇన్ ద చాట్ బాక్స్. Which Harappan site is known for the bead making industry and jewelry industry? Yeah, please respond. Bead making industry ki ye site చాలా ఇంపార్టెంట్. Yes, Shanhudaro is known for the bead making industry. Shanhudaro is majorly known for bead making industry, especially carnelian beads. Carnelian beads ni use చేసేవాళ్ళు అన్నమాట. See, now ఇప్పుడు వాళ్ళ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్, very important aspect of the Harappan people, the Harappan seals and Harappan script. Harappan script గురించి ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ లో అండ్ సోర్సెస్ లో చెప్పుకున్నాం. Harappan script has a distinctive style. It is called a pictographic script. And ఎందుకు అని అంటే హరప్పన్స్ మనలాగా ఆల్ఫాబెట్స్ యూజ్ చేయలేదు, ఏ బి అని యూజ్ చేయలేదు. They use different animals or different characters to represent their communication. వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవడానికి డిఫరెంట్ సింబల్స్ వాడారు అనమాట. ఆ సింబల్స్ యొక్క మీనింగ్ అనేది మనకు తెలియదు, అందుకని దీన్ని పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ అంటారు. నెక్స్ట్, ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అని అంటే, ఈ హరప్పన్ స్క్రిప్ట్ కి మనం నార్మల్ గా లెఫ్ట్ టు రైట్ రాస్తాం కదా, ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా రాస్తాం, నెక్స్ట్ ఇలా రాస్తాం. బట్ హరప్పన్స్ హ్యావ్ ఎ వెరీ పెక్యూలియర్ స్టైల్ ఆఫ్ రైటింగ్. అది ఎలాగనంటే, ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తాం ABCDEF. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు GHIJKL. అగైన్ మళ్ళీ ఇక్కడ MNOPQR అండ్ నెక్స్ట్ దిస్ వన్. ఇలాగా ఫస్ట్ లెఫ్ట్ టు రైట్, నెక్స్ట్ రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, ఇలా వచ్చే ఈ పర్టికులర్ ప్యాటర్న్ ని బోస్ట్రోఫిడన్ స్క్రిప్ట్ అంటారు. బోస్ట్రోఫిడాన్. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ బిట్. బోస్ట్రోఫిడాన్ స్క్రిప్ట్ అన్నమాట. అంటే లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్ ఇలా మూవ్ అవుతుంది అనమాట. అందుకు దాన్ని బోస్ట్రోఫిడాన్ స్క్రిప్ట్ అంటారు. అండ్ ఈ హరప్పన్స్ యూజ్ నియర్లీ 400 డిఫరెంట్ సింబల్స్. 400 డిఫరెంట్ సింబల్స్ ని యూజ్ చేసేవాళ్ళు వాళ్ళ టాబ్లెట్స్ లో. నెక్స్ట్, ఈ హరప్పన్స్ అరౌండ్
ఈ హరప్పన్ స్క్రిప్ట్ గురించి మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరికింది అని అంటే డోలవీరా ప్లేస్ లో మనకి ఒక పెద్ద టాబ్లెట్ దొరికింది అనమాట. ఆ ఒక్క టాబ్లెట్ లోనే వి హ్యాడ్ ఎ లాంగ్ ఇన్స్క్రిప్షన్ which has a large number of Harappan characters. వాళ్ళ స్క్రిప్ట్ యొక్క క్యారెక్టర్స్ ఎక్కువగా మనకి డోలవీరాలో ఒక లాంగ్ టాబ్లెట్ లో దొరికింది అనమాట. అంటే ఒక నేమ్ ప్లేట్ లాగా కన్సిడర్ చేస్తే ఒక పెద్ద టాబ్లెట్ అనేది దొరికింది. ఎక్కడ దొరికింది? మనకి డోలవీరాలోని. దిస్ ఈజ్ అబౌట్ ద హరప్పన్ స్క్రిప్ట్. నెక్స్ట్, ఆఫ్టర్ హరప్పన్ స్క్రిప్ట్ we need to discuss about the హరప్పన్ సీల్స్. మనకి ప్రెసెంట్ డే లో కాయిన్స్ ఎలా ఉండేవో హరప్పన్స్ సీల్స్ ని వాడేవారు. సీల్స్, దీస్ ఆర్ వెరీ స్మాల్. ద సీల్స్ రేంజ్డ్ ఫ్రమ్ అరౌండ్ 1 centimeter square. 1 centimeter square ఎంతైతే ఉండేదో ఆ సీల్స్ ని వీళ్ళు యూజ్ చేసేవాళ్ళు అనమాట. అండ్ సీల్స్ కి సంబంధించి ఇంపార్టెంట్ ఏంటంటే దీస్ సీల్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ స్టోన్ ఆర్ మెటీరియల్ కాల్డ్ steatite. See, this is a very special material which is very soft stone అన్నమాట. ఈ సాఫ్ట్ స్టోన్ మీద చాలా ఇంట్రికేట్ డీటెయిల్స్ క్రియేట్ చేసేవాళ్ళు. వెరీ ఇంట్రికేట్ డీటెయిల్స్ క్రియేట్ చేసేవాళ్ళు అనమాట ఈ స్టియటైట్ మీద. ఎలాగానంటే ఈ సీల్స్ లోనే మనకి వి గాట్ లార్జ్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఇమేజెస్. యానిమల్స్ కానీ, ప్రోటోశివా ఇమేజ్ కానీ, మీకు ప్రోటోశివా ఇమేజ్ ఉంటుంది కదా, ఈ సీల్స్ లోనే we have ప్రోటోశివా ఇమేజ్, బుల్ కానీ, అండ్ యూనికార్న్ ఇమేజెస్. ఇవన్నీ కూడా మనకి ఈ సీల్స్ మీదే కనబడేది. మీకు గుర్తుంటే మొహెంజోదారో అనే ఒక సినిమా వచ్చింది. ఇఫ్ ఎనీ మీకు టైం ఉంటే ఒక్కసారి ఆ మొహెంజోదారో సినిమాని చూడండి. అంటే మీకు విజువల్ గా అర్థమవుతుంది అనమాట వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, డిఫరెంట్ సీల్స్ ఎలా ఉండేవి, వాళ్ళ యొక్క సొసైటీ ఎలా ఉండేది అనేది. నెక్స్ట్, ఈ సీల్స్ అనేవి రకరకాల షేప్స్ లో ఉండేవి. స్క్వేర్, సర్కిల్, రెక్టాంగులర్, సిలిండ్రికల్ అని డిఫరెంట్ షేప్స్ లో ఉండేవి అనమాట ఈ సీల్స్ అనేవి. అండ్ ఈ సీల్స్ ఎవరి దగ్గర అయితే దొరికాయో, ఎస్పెషల్లీ ఒక పర్టికులర్ ఇంట్లో దొరికినా, లేదంటే ఒక బరియల్లో దొరికినా, ఒక స్పెసిఫిక్ ప్లేస్ లో దొరికింది అంటే వీ కెన్ సే దట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ పొసెస్డ్ దీస్ సీల్స్. చాలా కొంతమంది దగ్గరే ఈ సీల్స్ ఉండేవి అనమాట. ఎవరి దగ్గర అయితే ఉండేవో వాళ్ళకు ఒక స్పెషల్ పొజిషన్ ఉన్నట్టు ఆ సొసైటీలో. స్పెషల్ గా వాళ్ళకు ఒక పొజిషన్ ఉండేది అనమాట సొసైటీలో, ఒక హై క్లాస్ అని చెప్పడానికి. అండ్ నెక్స్ట్, ఎకనామికల్ గా ఈ సీల్స్ ని వాళ్ళు సమ్ టైప్ ఆఫ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ గా యూజ్ చేసేవాళ్ళు. ఈ సీల్స్ ని మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ గా యూజ్ చేసేవాళ్ళు అనమాట. అండ్ ఆల్సో ఈ ఫారెన్ ట్రేడ్ ఉండేది కదా, ఫారెన్ ట్రేడ్ ఎస్పెషల్లీ ఈ ఐబిసి పీపుల్ కి కాంటెంపరీస్ ఎవరంటే మెసోపటేమియన్స్, ఈజిప్షియన్స్, సెంట్రల్ ఏషియా అండ్ చైనీస్. వీళ్ళకి కాంటెంపరీస్ అన్నమాట ఈ సివిలైజేషన్స్. అండ్ సేమ్ ఇదే పీరియడ్ లో వీళ్ళు ఫారెన్ ట్రేడ్ చేసేటప్పుడు ఆ గూడ్స్ ని మార్క్ చేయడానికి మనం స్టాంప్ వేస్తాం కదా, ఆ స్టాంప్స్ వేయడానికి కూడా ఈ సీల్స్ ని యూజ్ చేసేవాళ్ళు అనమాట. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ దీస్ సీల్స్. ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ గానా, లేదంటే ఒక స్టోర్ ఆఫ్ వాల్యూ, లేదంటే టు మార్క్ ఏ హై పొజిషన్ ఇన్ ద సొసైటీ అండ్ ఫారెన్ ట్రేడ్. ఇవన్నీ రిప్రజెంట్ చేయడానికి ఈ సీల్స్ ని వాడేవాళ్ళు. దిస్ ఈజ్ అబౌట్ ద హరప్పన్ సీల్స్. నెక్స్ట్, హరప్పన్ సిస్టమ్ నుంచి అండ్ హరప్పన్స్ నుంచి మనం ఎప్పటికీ కంటిన్యూ చేస్తున్న లెగసీ ఇంకొకటి ఏంటి అని అంటే దేర్ సిస్టమ్ ఆఫ్ యూనిఫామ్ వెయిట్స్ అండ్ మెజర్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, దే హ్యావ్ యూనిఫామ్ బ్రిక్స్.
యూనిఫామ్ బ్రిక్స్ ఆఫ్ స్టాండర్డ్ 4:2:1 సైజ్ 4:2:1 సైజ్ యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఇది ఒక్క ప్లేస్ లో కాదు, అంత 1.5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో సేమ్ యూనిఫామ్ స్టాండర్డ్ యూజ్ చేసేవాళ్ళు. ఇది ఎలా పాసిబుల్ అంటే బికాస్ దే హ్యావ్ ఆల్రెడీ వెల్ డెవలప్డ్ వెయిట్స్ అండ్ మెజర్స్. మనం 16 మల్టిపుల్స్ ఉంటాయి కదా, 16, 32, 64. ఎస్పెషల్లీ ఇండియన్ రూపీ ఎసెన్షియల్లీ వాజ్ బేస్డ్ ఆన్ 16 మల్టిపుల్స్. మనకి ఒరిజినల్ సిస్టమ్ అనేది 16 మల్టిపుల్స్ లోనే ఉండేది. 16/2 8, 8/2 4, 4/2 2. యాక్చువల్ గా ఒరిజినల్ మెథడాలజీ అదే ఉండేది. దాన్ని మనం మళ్ళీ డెసిమల్స్ లో తీసుకొచ్చుకున్నాం. బట్ ఇనీషియల్లీ ఈ 16 బైనరీ సిస్టమ్ అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచే స్టార్ట్ అయింది. ఓకే, దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ బైనరీ సిస్టమ్. బైనరీ అండ్ డెసిమల్ సిస్టమ్ అనేది మనకి ఫస్ట్ హరప్పన్స్ నుంచే స్టార్ట్ అయింది అనమాట. ఓకే, అండ్ వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా ఆ పీరియడ్ లో ఓవర్ వాస్ట్ పీరియడ్ ఒక పెద్ద ఏరియాలో ఈ సిస్టమ్ ని యూనిఫామ్ గా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దే యూజ్డ్ సెపరేట్ స్టోన్స్, ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ స్టోన్స్ ని వెయిట్స్ గా యూజ్ చేసేవాళ్ళు అనమాట, టు ఎన్ష్యూర్ యూనిఫార్మిటీ ఇన్ ద వెయిట్ అండ్ దేర్ కోఆర్డినేషన్. అందుకే వీళ్ళు స్పెసిఫిక్ టైప్ ఆఫ్ స్టోన్ వెయిట్స్ ని యూజ్ చేసేవాళ్ళు అనమాట ఆ డెసిమల్ సిస్టమ్ అండ్ బైనరీ సిస్టమ్ లో. నెక్స్ట్, here we will be discussing another important aspect of the Harappan trade and trade networks. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, Lothal is located in Gujarat, which acted as a dockyard or seaport of the Harappans. Essentially they traded with మెసోపటేమియాతో ట్రేడ్ చేసేవాళ్ళు అనమాట. అండ్ ఓవర్లాండ్ కూడా వాళ్ళకి చాలా ట్రేడ్ రూట్స్ ఉన్నాయి, అవి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, నౌ లెట్ us observe how the Harappans traded with different groups of people. Once observe this map clearly. Yeah. See, this is the area of the Harappan civilization. ఇదంతా ఐవిసి సివిలైజేషన్. ఇందులో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇక్కడ హిమాలయాస్, హిందూకుష్, సులైమాన్, కర్తార్ రేంజ్, అరేబియన్ ఓషన్, థార్ డెజర్ట్, ద ఇండస్ ప్లెయిన్స్ అండ్ ఫారెస్ట్స్. సింధ్ రీజియన్ అంతా ఫారెస్ట్ ఉండేవి. సో ఇప్పుడు ఒక్కొక్క రీజియన్ నుంచి వాళ్ళు ఎలా ట్రేడ్ చేసేవాళ్ళు, ఎలా ట్రేడ్ ఫెసిలిటేట్ అయ్యిందనే చూద్దాం. ఫస్ట్, ట్రాన్స్పోర్ట్ కి వాళ్ళకున్న మేజర్ రెవెన్యూస్ ఏంటి అని అంటే, వన్ ఈజ్ రివర్స్ లో డిఫరెంట్, ద ఇండస్ బేసిన్ విత్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, సింధు, సట్లజ్, సరస్వతి, చీనాబ్, జీలం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్ అన్నమాట. ఇవన్నీ ఈ ఇండస్ సివిలైజేషన్ ఎంతైతే ఉందో ఆ రూట్ అంతా కూడా లార్జ్ స్కేల్ రివర్స్ ఉండడం వల్ల రివర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ రివర్స్ దే హ్యావ్ వెరీ లాంగ్ సీ కోస్ట్ ని లాంగ్ డిస్టెన్స్ ట్రేడ్ కి యూజ్ చేసేవాళ్ళు అనమాట. లాంగ్ డిస్టెన్స్ ట్రేడ్ త్రూ షిప్స్, ఈ అరేబియన్ ఓషన్ ద్వారా, ఎస్పెషల్లీ త్రూ ద సైట్స్ ఆఫ్ లోథాల్. ఈ ప్లేస్ నుంచి ఎక్కువ సీ కోస్టల్ ట్రేడ్ జరిగేది. నెక్స్ట్, ఈ రెండే కాకుండా దే ఆల్సో యూజ్డ్ డిఫరెంట్ ల్యాండ్ రూట్స్, ఎస్పెషల్లీ ఈ రివర్స్ ఆనుకునే వాళ్ళకి డిఫరెంట్ ల్యాండ్ రూట్స్ ఉండేవి అనమాట. ఇంపార్టెంట్ ప్లేసెస్ అయిన హరప్ప, మొహెంజోదారో, రాఖీగడి ఇలాంటి ప్లేసెస్ ని కనెక్ట్ చేస్తూ ల్యాండ్ రూట్స్ ఉండేవి. అండ్ వీటిని ఎక్కువగా బులక్ కార్ట్స్, ఎక్కా అండ్ బులక్ కార్ట్స్ వర్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్ట్.
See, ఇది వీళ్ళ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్: రివర్స్, కోస్టల్ షిప్స్, ల్యాండ్ రూట్స్, ఎక్కా అండ్ బుల్లక్ కార్ట్స్ అన్నమాట. నౌ let us observe what items they traded. What items the Harappans traded and where did they get different items? See, ఇప్పుడు మళ్ళీ సేమ్ మ్యాప్ ని అబ్జర్వ్ చేస్తే హరప్పన్ సివిలైజేషన్ లో the coastal region provided the Harappans with abundant sources of salt, fish, ప్రీషియస్ పర్ల్స్, సీ పర్ల్స్. ఈ పర్ల్స్ అనేవి కూడా ఇక్కడి నుంచి వచ్చేవి. అండ్ పర్టికులర్లీ ది హరప్పన్స్ ఈవెన్ ట్రేడెడ్ విత్ డెక్కన్ రీజియన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈ డెక్కన్ రీజియన్ లో ఈ పీరియడ్ లో దేర్ ఆర్ నియోలిథిక్ కల్చర్స్ ఉండేవి. ఈ నియోలిథిక్ కల్చర్స్ పీపుల్ తో దే యూస్ టు గెట్ గోల్డ్. గోల్డ్ ఫ్రమ్ కర్ణాటక రీజియన్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉంది కదా, ఇది అప్పటి నుంచి కూడా పాపులర్ అన్నమాట, పర్టికులర్లీ ఫర్ గోల్డ్. అందుకే దాన్ని లేటర్ అశోకన్ పీరియడ్ లో సువర్ణగిరి అని అనేవాళ్ళు. నెక్స్ట్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం, ప్రీ హిస్టారిక్ పీరియడ్ లో హియర్ దేర్ ఎగ్జిస్టెడ్ చాల్కోలిథిక్ పీపుల్ ఎట్ గణేశ్వర్. ఈ గణేశ్వర్ రీజియన్ నుంచి ద హరప్పన్స్ బాట్ కాపర్. ఇక్కడ నుంచి కాపర్ తెచ్చుకునే వాళ్ళు అనమాట. నెక్స్ట్ హిమాలయన్ రీజియన్ ప్రొవైడెడ్ ప్రీషియస్ స్టోన్స్ అండ్ టింబర్, ఫారెస్ట్ ప్రొడ్యూస్, హిల్ ప్రొడ్యూస్ అనేది ఈ హిమాలయాస్ నుంచి వచ్చేదన్నమాట. ఎసెన్షియల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ, హనీ, శాండల్వుడ్ లేదా వుడ్, టింబర్, ఇలాంటి ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా హిమాలయాస్ నుంచి వచ్చేవి. నెక్స్ట్ ద థార్ డిజర్ట్. ఈ థార్ డిజర్ట్ రీజియన్ లోనే వాళ్ళు లైవ్ స్టాక్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు అనమాట. గోట్ రేరింగ్ కానీ, లైవ్ స్టాక్ ఫార్మింగ్ అనేది. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ especially there is a place called Shortugai. They used to get the precious stones of lapis lazuli. ఈ ఆఫ్ఘనిస్తాన్ రీజియన్ నుంచి లాపిస్ లజూలీని ప్రొక్యూర్ చేసేవాళ్ళు అనమాట, లాపిస్ లజూలీ. సిమిలర్లీ ఇక్కడ వీ హ్యావ్ కిర్తార్ అండ్ సులైమాన్ అండ్ సాల్ట్ రేంజ్. డిఫరెంట్ మౌంటైన్ రేంజెస్ ఉంటాయి అన్నమాట. అక్కడ రాక్ సాల్ట్ అనేది దొరుకుతుంది. దే యూస్ టు హ్యావ్ రాక్ సాల్ట్. ఈ రాక్ సాల్ట్ ని సాల్ట్ రేంజ్ ప్రెసెంట్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ లో ఉంది, దీన్ని ప్రొక్యూర్ చేసేవాళ్ళు. వాళ్ళ జియోగ్రఫీ అండ్ వీళ్ళు ఫ్రమ్ మెసోపొటేమియన్స్ అంటే చెప్పుకున్నాం కదా, ప్రెసెంట్ డే ఇరాన్ అండ్ ఇరాక్, ఈ రీజియన్. 1 సెకండ్. ఇక్కడ ఈ రీజియన్ లో మెసోపొటేమియా నుంచి they used to get or receive especially items like gold, wines, precious stones, copper. ఇవన్నీ కూడా మెసోపొటేమియా నుండి ప్రొక్యూర్ చేసుకునే వాళ్ళు అనమాట. ఇన్ రిటర్న్ వాట్ వీ కాంట్రిబ్యూటెడ్, మనం ఇండస్ వ్యాలీ పీపుల్ ఏం కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు, ఏం ట్రేడ్ చేసేవాళ్ళు అని అంటే, we have surplus in food grains, diverse kinds of food grains, cotton, textiles, pottery, other goods. ఇవన్నీ కూడా మన దగ్గర ఏవైతే మనం రిచ్ ఉన్నామో, మనకి సర్ప్లస్ ఉన్నాయో, వాటిని మనం ఎక్స్పోర్ట్ చేసి ఈ డిఫరెంట్ ఐటమ్స్ ని మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం అనమాట. ఇది ఫారెన్ ట్రేడ్ లో ఇండస్ వ్యాలీ పీపుల్ యొక్క రోల్. నెక్స్ట్
ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వాళ్ళు టెక్స్టైల్స్, బీడ్స్, ఐవరీ ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. టెక్స్టైల్స్, బీడ్స్ అండ్ ఐవరీ అండ్ ఇంపోర్టెడ్ గోల్డ్, సిల్వర్ అండ్ ప్రీషియస్ స్టోన్స్. సో ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడుగుతారు. హరప్పన్స్ ఏ ఏరియా నుండి దేన్ని తీసుకునే వాళ్ళు, ఎక్కడి నుంచి ఏది ఎక్వైర్ చేసుకునే వాళ్ళు అనేది. ఓకే, నెక్స్ట్ ఇన్ ద ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ వీ కెన్ ఆల్సో డిస్కస్ అబౌట్ అర్బనైజేషన్. అర్బనైజేషన్ లో the Harappans have different types of cities. Harappans have different types of cities. ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది అన్నమాట. Now if you take మొహెంజోదారో యొక్క అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ రైట్ ఇన్ ద ఇండస్ బేసిన్. ఇండస్ బేసిన్ లో అది సిచ్యువేట్ అయింది, ఎగ్జాక్ట్లీ ఇండస్ బేసిన్. సో ఇట్ ఈస్ నోన్ ఫర్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్. లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ అంటే ఎక్కడైతే ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుందో అక్కడ సెటిల్మెంట్స్ పెరుగుతాయి, ఎక్కువ ఫెర్టిలిటీ ఎక్కువ ఉంటుంది, అక్కడ అర్బనైజేషన్ డెవలప్ అవుతుంది. సో ఈ ఇండస్ బేసిన్ లో మొహెంజోదారో అనేది ఒక మేజర్ సెంటర్ అన్నమాట. సింధ్ రీజియన్ లో ఎక్కువ హై ఫర్టిలిటీ ప్లెయిన్ రీజియన్ లో ఇది డెవలప్ అయింది. అండ్ నెక్స్ట్ దిస్ మొహెంజోదారో ఈజ్ ఆల్సో ఏ మేజర్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ట్రేడ్ సెంటర్. ఎందుకు అంటే ట్రాన్స్పోర్ట్ ఉంది దానికి, ఇండస్ రివర్ ట్రాన్స్పోర్ట్ ఉంది, నెక్స్ట్ ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, కాబట్టి అదొక మేజర్ సెంటర్ గా డెవలప్ అయింది. నెక్స్ట్ కొన్ని ప్లేసెస్ పర్టికులర్ గా వాళ్ళ రిసోర్సెస్, మినరల్ రిసోర్సెస్ వల్ల డెవలప్ అయ్యాయి. పర్టికులర్లీ షోర్టుగాయ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ నోన్ ఫర్ లాపిస్ లజూలి. అది అంత దూరంలో, చాలా మిగతా అన్ని సిటీస్ కన్నా చాలా దూరంలో ఉన్నా కూడా బికాస్ ఆఫ్ ఇట్స్ మినరల్ వెల్త్, మినరల్ రిచ్నెస్ వల్ల అది ఒక ఇంపార్టెంట్ సెటిల్మెంట్ గా డెవలప్ అయింది. సిమిలర్లీ హరప్ప లొకేటెడ్ ఇన్ రావి రివర్. అక్కడ హరప్పా రివర్ మీరు కరెక్ట్ గా మ్యాప్ లో అబ్జర్వ్ చేస్తే అక్కడ అగ్రికల్చరల్ గా అంత డెవలప్మెంట్ ఏం కాదు, బట్ ఇండస్ట్రియల్లీ అండ్ ట్రాన్స్పోర్ట్ వైజ్ ఇట్ ఇస్ ఎ మేజర్ రీజియన్. అందుకు ఈ హరప్పా అనేది ఒక మేజర్ ఇంపార్టెంట్ సైట్ గా డెవలప్ అయింది. లార్జ్ గ్రానరీస్ ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ. ఎందుకు అని అంటే ట్రాన్స్పోర్ట్ రూట్స్ మధ్యలో ఉంది కాబట్టి. బికాస్ రావి రివర్ కనెక్ట్స్ విత్ ఇండస్ రివర్. మీకు ఇండస్ బేసిన్ అబ్జర్వ్ చేస్తే ద మెయిన్ ఛానల్ ఇండస్ రివర్ అండ్ దెర్ ఆర్ ద 7 ట్రిబ్యూటరీస్, జీలం, చీనాబ్, రావి, బియాజ్ అండ్ సట్లజ్. ఇవన్నీ కలిపి పాకిస్తాన్ లో కలుస్తాయి అన్నమాట. ఇక్కడ ఈ రీజియన్ లో హరప్పా అనే సైట్ ఉండడం వల్ల దానికి డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ దొరికింది అనమాట. అందుకు అది పాపులర్ అయింది. And next, another important town is Sutkajandar. It is specifically located at the Pakistan frontier. See, ఇక్కడ ఈ రీజియన్ లో సుత్కజండార్ ఉంటుంది అనమాట. వన్ ఆఫ్ ద ఫార్దెస్ట్ ప్లేస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇక్కడ ఎందుకు లొకేట్ అయింది అని అంటే, ఇట్ యాక్టెడ్ యాజ్ అన్ ఎంట్రీ పోర్ట్ ఆర్ ద ఫ్రాంటియర్ టౌన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ పీపుల్. మనకి ఇప్పుడు ఫ్రాంటియర్ టౌన్స్ ఉంటాయి కదా, లాస్ట్ అంటే కంట్రీకి ఎడ్జ్ లో, అది సుత్కజండార్ అన్నమాట. ఈ సుత్కజండార్ తో మెసోపొటేమియన్స్ డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు. Because it is very close to the Mesopotamia, it acted as a frontier town for Indus Valley people. Ivi different types of towns and how they emerged anamata. Next, we discussed about the trade, transport and towns. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ సెకండరీ అండ్ టెరిషియరీ యాక్టివిటీ అనేది ఎంత విస్తృతంగా పెరగడానికి కారణం ఏంటి అంటే, దే హ్యావ్ వైడ్ ఆర్ డైవర్స్ సబ్సిస్టెన్స్ బేస్ అనేది చాలా డైవర్స్ ఉండేది అనమాట. ఈ సబ్సిస్టెన్స్ అంటే ప్రైమరీ సెక్టర్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వెరీ వెల్ ఫర్నిషింగ్ ఆర్ ఫంక్షనింగ్ అగ్రికల్చర్, లైవ్ స్టాక్
మైనింగ్ యాక్టివిటీ, లంబరింగ్, టింబర్ యాక్టివిటీ ఇవన్నీ సపోర్ట్ చేశాయి అన్నమాట. పర్టికులర్ గా మనం క్రాప్స్ గురించి మెన్షన్ చేస్తే ది హరప్పన్స్ ప్రొడ్యూస్డ్ వీట్, బార్లీ, పీస్, సెసమి అండ్ డేట్స్. రకరకాల క్రాప్స్ ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు అనమాట. అండ్ ఈవెన్ క్రాప్ డైవర్సిటీ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ ద రీజియన్. ఎస్పెషల్ గా ఇప్పుడు మీరు గుజరాత్ లో ఎక్కువగా రైస్ అండ్ మిల్లెట్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు అనమాట. రైస్ అండ్ మిల్లెట్స్, బీన్స్ ఇలాంటివి ప్రొడ్యూస్ చేసేవాళ్ళు బికాస్ ఆఫ్ ఇట్స్ అరిడ్ క్లైమేట్. బట్ కంపారిటివ్లీ సింధ్ రీజియన్ కి వచ్చేసరికి వీట్, బార్లీ ఇలాంటివి కల్టివేట్ చేసేవాళ్ళు అనమాట, సింధ్ అండ్ బలూచిస్తాన్ రీజియన్ లో. సో ఆ రీజియన్ కి ఏవైతే బెస్ట్ క్రాప్స్ ఆ రీజియన్ బట్టి వాళ్ళు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. నెక్స్ట్, ఇరిగేషన్ లో the Harappans largely use the Indus system for irrigation, and also they have water harvesting structures, especially in Dholavira and Lothal, to promote water conservation, water harvesting, and to ensure effective development. ఓకే, ఇప్పుడు ఈ హరప్ప అండ్ మొహెంజోదారోలో ఉన్న లార్జ్ గ్రానరీస్ ని ఎందుకు కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు అని అంటే, వన్, టు స్టోర్ ద సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నప్పుడు స్టోర్ చేయడానికి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ టు అగేన్స్ట్ ఎనీ అన్ఫోర్సీన్ ఫ్యూచర్, అంటే ఫ్లడ్స్ వచ్చినా, ఫ్యామిన్ వచ్చినా, డ్రాట్ వచ్చినా తట్టుకోవడానికి ఈ గ్రానరీస్ ని ఎస్టాబ్లిష్ చేసుకునే వాళ్ళు అనమాట. ఎస్పెషల్ గా మనకి హరప్ప అండ్ మొహెంజోదారోలో వీ హ్యాడ్ వెరీ లార్జ్ గ్రానరీస్ టు సపోర్ట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ స్టాక్స్ అన్నమాట. ఇప్పుడు మనకి ఎఫ్సిఐ ఉంది కదా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేస్తుంది కదా, బఫర్ స్టాక్స్. సిమిలర్లీ ఆ టైంలో వాళ్ళు గ్రానరీస్ క్రియేట్ చేసి అందులో ఫుడ్ గ్రెయిన్స్ అనేవి స్టోర్ చేసేవాళ్ళు అనమాట, టు ఎన్ష్యూర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎనీ అన్ఫోర్సీన్ ఫ్యూచర్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ దేర్ ఎకానమీ, వాళ్ళ అగ్రికల్చర్, ట్రేడ్ అనేది. నెక్స్ట్, వాళ్ళ సొసైటీ అండ్ రిలీజియస్ బిలీఫ్స్ చూస్తే, పర్టికులర్ గా రిలీజియస్ బిలీఫ్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వాళ్ళ ప్రైమరీ డైటీ, వాళ్ళ మేజర్ డైటీ ఎవరు అని అంటే మదర్ గాడెస్ ని వాళ్ళు ఎక్కువగా పూజించేవాళ్ళు. ఎక్కువగా దేనికి పూజించేవాళ్ళు అని అంటే, వన్ ఈజ్ ఫెర్టిలిటీ అంటే రిప్రొడక్షన్ కోసం, ప్రజలు అంటే సంతానం కోసం. అండ్ నెక్స్ట్ ఈజ్ ఫర్ ప్రాస్పరిటీ అంటే ఫర్ బెటర్ ప్రొడ్యూస్, అగ్రికల్చర్ బాగా రావాలని, వాళ్ళకి ఒక సేఫ్టీ ఉండాలి అని. మీరు ఎప్పుడైనా ఈ అమ్మతాలలు, గ్రామ దేవతలు చూసారనుకోండి, వాళ్ళ యొక్క మేజర్ రోల్ ఏంటి అంటే, వన్ ఈజ్ టు వార్డ్ ఆఫ్ ద డిసీజెస్, గ్రామంలోకి ఏ డిసీజెస్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తారని అంటారు. నెక్స్ట్, గ్రామానికి సెక్యూరిటీగా పోలేరమ్మ అంటారు. పోలేరమ్మ అని ఎందుకు వచ్చింది అని అంటే, పొలిమేరలో ఉంటారు కాబట్టి పోలేరమ్మ అంటే ఆ విలేజ్ కి ఒక గార్డియన్ లాగా ఉంటారని. అండ్ నెక్స్ట్, ఫెర్టిలిటీ, రిప్రొడక్షన్ కి, ఫెర్టిలిటీకి, ప్రాస్పరిటీ కోసం, పశు సంపద, అగ్రికల్చర్ అనేది బాగా ఉండాలని ఈ బేసిస్ మీద వాళ్ళు వర్షిప్ చేసేవాళ్ళు మదర్ గాడెస్ ని. నెక్స్ట్, అదర్ ఇంపార్టెంట్ గాడ్ ఈజ్ శివ. ప్రోటో శివ అని ఎందుకు అన్నాం అని అంటే, మనకి ఎగ్జాక్ట్ గా వాళ్ళ స్క్రిప్ట్, వాళ్ళ లాంగ్వేజ్ మనకు తెలియదు కాబట్టి మనం ప్రోటో శివ అని అంటున్నాం. ఎందుకు అంటే, వీ హ్యావ్ గాట్ ఎ సీల్. ఆ హరప్పన్ సీల్ లో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ an image. ఒక్కసారి నేను ఆ ఇమేజ్ చూపిస్తాను. See if you can see this. See if you can see, this is the image of the proto Shiva. అంటే శివ అని ఎందుకు అన్నాం అని అంటే, ఒక యోగిక్ పోస్చర్ లో ఒక వ్యక్తి కూర్చున్నారు.
ఒక యోగిక్ అంటే మనం ఆసనాలు పద్మాసనం అలాంటిది ఉంటాం కదా, అలాంటి ఒక ఆసనంలో ఒక మనిషి కూర్చొని ఉన్నారు, చాలా ప్రశాంతంగా ఉన్నారు. అతని చుట్టూ చాలా యానిమల్స్ ఉన్నాయి. అతని తల మీద 2 కొమ్ములు లాంటివి ఉన్నాయి. డిఫరెంట్ గా ఒక యోగిలా ఉన్నాడు కాబట్టి మనకి హిందూ రిలీజియన్ లో శివ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఆది యోగి ఆర్ ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ యోగా సిస్టమ్ అండ్ నాలెడ్జ్ కాబట్టి అతన్ని ప్రోటో శివగా కన్సిడర్ చేసాం అన్నమాట. అండ్ నెక్స్ట్ అతని చుట్టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ ఉండడం వల్ల ఈవెన్ శివ ఈజ్ అసోసియేటెడ్ యాజ్ పశుపతి. పశుపతి అని మనం శివుణ్ణి ఆరాధిస్తాం కాబట్టి సో చాలా కల్చరల్ గా చాలా రిలవెన్స్ ఉండడం వల్ల ఈ దేవుడినే తర్వాత శివుడిగా కొలిచేవారు అని ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఈవెన్ హిజ్ ద బుల్ వర్షిప్, ఎద్దుని ఎక్కువగా పూజించడం. ఇప్పటికీ మనం బసవన్న అంటాం కదా, మన తెలుగు స్టేట్స్ లో బసవన్న అని అంటాం. ఇది కూడా ఈ ఇండస్ వ్యాలీ పీపుల్ నుంచి మనకి ట్రాన్స్మిట్ అయింది అనమాట. నెక్స్ట్ నేచర్ వర్షిప్. ది హరప్పన్స్ ఆర్ డీప్లీ కనెక్టెడ్ విత్ దేర్ నేచర్. They worshipped the rivers, they worshipped the sun god, they worshipped the trees, they worshipped mountains. ఎందుకంటే they are directly protecting them, they are directly enabling their life. ఇప్పుడు రివర్స్ లేకుండా వాళ్ళ జీవనం లేదు, వాళ్ళ అగ్రికల్చర్ లేదు, సన్ లేకుండా వాళ్ళ లైఫ్ లేదు. అండ్ మౌంటైన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ లేకపోతే వాళ్ళకి ఫారెస్ట్ ప్రొడ్యూస్ లేదు, టింబర్ లేదు, హంటింగ్ లేదు. సో వాళ్ళు నేచర్ వర్షిప్ ని చాలా బాగా ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. పర్టికులర్ గా బుల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుల్స్ ని వర్షిప్ చేసేవారు. అండ్ దే ఆల్సో హ్యావ్ దిస్ సర్పెంట్ వర్షిప్. సర్పెంట్ వర్షిప్, రకరకాల నాగులని పూజించడం అనేది కూడా ఈ టైంలో కొనసాగేది అనమాట. నెక్స్ట్ ఫైర్ రిచువల్స్. ఫైర్ రిచువల్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. కాళీబంగన్ అనే ప్లేస్ లో దే హ్యావ్ ఫైర్ ఆల్టర్స్. అగ్నికుండలి అని అంటే మనం తర్వాత వేదిక్ ఏజ్ లో యజ్ఞయాగాలు చేయడానికి వాడే ఒక అగ్నికుండలి లాంటి స్ట్రక్చర్స్ కాళీబంగన్ ప్లేస్ లో దొరికాయి అనమాట. అవి పర్టికులర్ గా ఎందుకు వాడారు అనేది మనం స్పెసిఫిక్ గా చెప్పలేం. ఓన్లీ రిలీజియస్ పర్పస్ కోసం వాడారా లేదంటే కుకింగ్ కోసం వాడారా అనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేం. బట్ దే హ్యావ్ దీస్ ఫైర్ రిచువల్స్ అండ్ దే ఆల్సో ఎంగేజ్డ్ ఇన్ యానిమల్ సాక్రిఫైసెస్. జంతు బలి అనే కాన్సెప్ట్ అనేది వాళ్ళకి చాలా క్లోజ్డ్ గా ఉంది. అండ్ అనదర్ థింగ్ ఈస్ ద హరప్పన్స్ హ్యావ్ డైవర్స్ బిలీవ్స్. వాళ్ళకి అనేక రకాల నమ్మకాలు ఉండేవి. కొన్ని మూఢనమ్మకాలు ఉండేవి, కొన్ని పాజిటివ్ గా ఉండేవి. వాళ్ళకి అంటే భయం అని, అంటే బ్లాక్ మ్యాజిక్ ఉంటుందని, ఈవిల్ ఉంటుందని వాళ్ళకు అనేక మూఢనమ్మకాలు ఉండేవి అనమాట. అవి మనకి ఎలా తెలుస్తుంది అని అంటే దే యూస్ టు వేర్ అమ్యులెట్స్ అంటే తాయెత్తులు అనమాట. అనేక రకాల తాయెత్తులు ధరించే వాళ్ళు వాళ్ళ ఈవిల్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. దిస్ ఈజ్ అబౌట్ దేర్ రిలీజియన్, హరప్పన్ రిలీజియన్. నౌ అబౌట్ దేర్ సోషల్ ఆర్గనైజేషన్ వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మనకి ఆ స్క్రిప్ట్ తెలియకపోవడం వల్ల మనకున్న ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ద్వారా మనకు తెలుస్తుంది ఏంటి అని అంటే essentially we can consider them 3 different groups of people. One is largely the farmers, the main base of the civilization. ఎక్కువ మంది ఫార్మర్స్ ఉండేవాళ్ళు చాలా వైడ్ స్ప్రెడ్ రీజియన్ లో. అండ్ నెక్స్ట్ లేబరర్స్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్, వీళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. నెక్స్ట్ ఆర్టిజాన్స్ అండ్ ట్రేడర్స్, ద క్రాఫ్ట్స్ పీపుల్ అన్నమాట. వీళ్ళకి చేతిలో స్కిల్ ఉండేది అండ్ వీళ్ళు ట్రేడింగ్ చేసేవాళ్ళు. వీళ్ళు ఒక పర్టికులర్ గ్రూప్. అండ్ టాప్ వచ్చేసి ఎలీట్ క్లాస్ ఆర్ రూలింగ్ క్లాస్. ఓకే, వీళ్ళు అంటే దే యూస్ టు లివ్ ఇన్ ద సిటడల్ ఏరియా ఆర్ దే హ్యావ్ వెరీ హై పొసెషన్స్. గోల్డ్ యూస్ చేసేవాళ్ళు, బ్రాంజ్ యూస్ చేసేవాళ్ళు. చాలా పెద్ద సిటీస్ అయిన మొహంజదారోలో డబుల్ స్టోరీడ్ హౌసెస్ లో ఉండేవాళ్ళు. ఎక్కువ పొసెషన్స్ ఉన్నాయి. వీళ్ళని ఎలీట్ క్లాస్ అని అనుకుంటున్నాం అనమాట. సో దే హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ హయ్యర్ అథారిటీ అండ్ పవర్ ఇన్ దేర్ సొసైటీ. ఓకే, నెక్స్ట్
aspect about their social life is their burial practices. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పురాతన వాళ్ళ గురించి తెలియాలి అని అంటే వాళ్ళ బరియల్ ప్లేసెస్, వాళ్ళ బరియల్ ప్రాక్టీసెస్ అనేది ఒక ఇంపార్టెంట్ మార్కర్ అనమాట. సి వీటిలో ద హరప్పన్స్ దే యూజ్ డిఫరెంట్ బరియల్ ప్రాక్టీసెస్. అంటే ఒక్కొక్క సైట్ లో ఒక్కొక్కలాగా మనకి ఎవిడెన్స్ దొరికింది అనమాట. యూనిఫామ్ గా ఒకటే కాదు, అనేక రకాల ఎవిడెన్సెస్ దొరికాయి. ఫస్ట్ వచ్చేసి ఎక్స్టెండెడ్ బరియల్. ఎక్స్టెండెడ్ బరియల్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఇమేజ్ లో చూపించారు కదా, ఒక డెడ్ బాడీతో పాటు అతనికి సంబంధించిన వస్తువులు, గ్రేవ్ గూడ్స్ అవన్నీ కూడా అదే ప్లేస్ లో బరీ చేసేవాళ్ళు. వాళ్ళ బిలీఫ్ ఏంటి అని అంటే, ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ఆఫ్టర్ లైఫ్ ఉంటుంది. ఈ లోకాన్ని వదిలి వేరే లోకానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి నచ్చిన అవసరమైన వస్తువులన్నీ కూడా మనం సమకూర్చాలి, వాళ్ళకి ఇబ్బంది రాకూడదని వాళ్ళు నమ్మేవాళ్ళు అనమాట. దే బిలీవ్డ్ ఇన్ ఆఫ్టర్ లైఫ్. ఆఫ్టర్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అనేదాన్ని వాళ్ళు బాగా నమ్మేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఆ డెడ్ బాడీని కూడా నార్త్ ఫేసింగ్ లో బరీ చేసేవాళ్ళు. నార్త్ ఫేసింగ్ లో బరీ చేసేవాళ్ళు. నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేవ్ గూడ్స్. వాళ్ళకి ఇష్టమైన పాటరీ, వాళ్ళకి ఇష్టమైన ఆర్టిఫాక్ట్స్, వాళ్ళకి ఇష్టమైన టాయ్స్ లేదంటే బొమ్మలు, ఇలాంటివి రకరకాలవి వాళ్ళు వాళ్ళ డెడ్ బాడీస్ తో ఖననం చేసేవాళ్ళు. కాపర్ మిర్రర్స్, ఫుడ్ గ్రెయిన్స్ ఎక్సెట్రా. ఎందుకు అని అంటే దేర్ ఇస్ అ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ దే బిలీవ్ దట్ దే విల్ బి యూజింగ్ దెమ్ ఇన్ దేర్ ఆఫ్టర్ లైఫ్. ఓకే, నెక్స్ట్ this is about their burial practices. Now we came to the last part of the Harappan civilization or the Harappan society. Why did this great civilization come to an end? ఎంత పెద్ద నాగరికత ఎలా అంతరించిపోయింది, ఏంటి కారణం, మేజర్ రీజన్స్ ఏంటి, అవి ఎంతవరకు కరెక్ట్? అందరికీ తెలిసిన వన్ ఆఫ్ ద మోస్ట్ టాక్డ్ అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ రీజన్ ఏంటి అని అంటే, హరప్పన్ పీపుల్ ని ఆరియన్స్, రిగ్వేదిక్ ఆరియన్స్ వచ్చి దండయాత్ర చేయడం వల్ల వీళ్ళు చాలా కామ్ అండ్ పీస్ లవింగ్ పీపుల్ కాబట్టి వీళ్ళు రెసిస్టెంట్ చేయలేదు. వీళ్ళని చాలా మంది ఆరియన్స్ చంపడం వల్ల వీళ్ళ నాగరికత అంతరించిపోయింది అని ఒక థియరీ ఉండేది. దీన్ని ఎక్కువగా మ్యాక్స్ ముల్లర్ అనే జర్మన్ స్కాలర్ సపోర్ట్ చేశాడు. అది ఎందుకు అని అంటే, మొహెంజోదారో అనే సైట్ లో ఒక ఎవిడెన్స్ దొరికింది. ఏంటి అని అంటే, ఒకే పర్టికులర్ ప్లేస్ లో కొన్ని శవాల గుట్టలు కనిపించాయి అనమాట. అంటే ఒకరి మీద ఒకరు శవాల గుట్టలు కనిపించాయి. అందుకు వాళ్ళకి డౌట్ వచ్చింది, ఓకే ఎంత ఎక్కువగా ఉన్నది అని అంటే మేబీ ఎవరైనా దాడి చేయడం వల్లే జరిగి ఉంటుంది అని. కానీ ఈ థియరీ అనేది కంప్లీట్లీ రాంగ్. దిస్ ఆరియన్ ఇన్వేజన్ థియరీ ఇస్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకు అని అంటే, హరప్పన్ సివిలైజేషన్ వీకనింగ్ అనేది 1800 BCలోనే స్టార్ట్ అయింది. ఇట్ స్టార్టెడ్ అరౌండ్ 1800 BC అండ్ ఆరియన్స్ ఎఫెక్టివ్ గా ఇండియాకి ఆర్ ద నార్త్ వెస్టర్న్ ఇండియా రీజియన్ కి 1500 BCలో వచ్చారనమాట. సో దెర్ ఇస్ సిగ్నిఫికెంట్ టైం గ్యాప్. అందుకని ఈ ఆరియన్ ఇన్వేజన్ థియరీ అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకొక థియరీ ఏంటి అని అంటే, బికాస్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల ఈ పెద్ద సివిలైజేషన్ అనేది పతనం అయ్యింది అని. అదేంటి అని అంటే ఫ్లడ్డింగ్. మొహెంజోదారో అనే సైట్ నియర్లీ 7 times ఫ్లడ్డింగ్ కి గురైంది అనమాట. 7 times. అంటే మనకి ఎలా తెలుసు అని అంటే, మనం లేయర్స్ డీప్ గా అంటే ఎక్స్కవేషన్ చేసేటప్పుడు లేయర్ బై లేయర్ కిందకి వెళ్ళేసరికి మొహెంజోదారో యొక్క ఫ్లడ్డింగ్ ఇంపాక్ట్ అనేది కనబడుతుంది అనమాట. పైన ఉన్న స్ట్రీట్స్ సరైన లేఅవుట్లు లేకపోవడం, కింద ఉన్నవి బాగా ఉండడం, ఆ వేరియేషన్స్ తెలిసాయి. సో ఇంటెన్స్ ఫ్లడ్స్ ఆఫ్ ద ఇండస్ రివర్ లో ఎక్కువ ఫ్లడ్స్ రావడం వల్ల మొహెంజోదారో వీకెన్ అవడం అనేది చెప్తున్నారు. ఇంకొకటి గగ్గర్ హక్రా ఆర్ సరస్వతి నది.
ఈ సరస్వతి నది ఎండిపోవడం వల్ల, సరస్వతి నది కోర్స్ మారడం వల్ల ఈ సివిలైజేషన్ బాగా డ్రై అయిపోయి అక్కడ ఈ పాపులేషన్ సస్టైన్ అవ్వక వాళ్ళు వేరే ఏరియాస్ కి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు అనమాట. ఈ రీజన్ ఆర్ ఈ థియరీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, ఎస్ మొహెంజోదారో ఫ్లడ్స్ ఫేస్ చేసింది, మిగతా సిటీస్ లో కూడా అరిడ్ కండిషన్స్ ఉన్నాయి, అండ్ సరస్వతి నది కోర్స్ చేంజ్ అయింది, అండ్ ఎండిపోయినా కూడా అంత పెద్ద వాస్ట్ సివిలైజేషన్, నియర్లీ హాఫ్ ఆఫ్ మోడర్న్ ఇండియాస్ సైజ్, ఈ కారణాల వల్ల మొత్తం సివిలైజేషనే అంతమయ్యేంతగా కాదు, ఇంకా బలమైన కారణాలు ఉంటాయి అని అన్నారనమాట. నెక్స్ట్ బలమైన కారణాలు ఏంటి అని అంటే ఎకలాజికల్ డిగ్రేడేషన్, క్లైమేట్ చేంజ్. వల్ల ఇది ఏంటి అని అంటే నార్త్ వెస్ట్ రీజియన్ లో 5000 BC నుండి 15 or 1800 BC from 5 BC. So civilization, extensive exploitation of flood plains, the river plains, timber, forest resources, ఇవన్నీ కూడా డిగ్రేడ్ అయ్యాయి. కొన్ని వేల సంవత్సరాలుగా ఎక్స్టెన్సివ్ గా ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల వాటి యొక్క ప్రొడక్టివిటీ, వాళ్ళ యొక్క క్యారియింగ్ కెపాసిటీ తగ్గడం వల్ల గ్రాడ్యువల్ గా అక్కడ ఎకలాజికల్ ఇన్స్టెబిలిటీ ఏర్పడింది. ద రీజియన్ కుడ్ నాట్ సపోర్ట్ ఎనఫ్ పాపులేషన్. ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న క్లైమేట్ చేంజ్, ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ఎకలాజికల్ డిగ్రేడేషన్ నే వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. అక్కడున్న మాన్సూన్ కూడా ఈ ఎక్కువ ఎక్స్ప్లాయిటేషన్ కి, ఎక్కువ డిఫారెస్టేషన్ కి మాన్సూన్ ఎఫెక్ట్ అయింది అని లేటెస్ట్ రీసెర్చెస్ చెప్తున్నాయి అన్నమాట. ఇప్పుడు వరకు ప్రెసెంట్ మనం విన్న ఫ్యాక్టర్స్ ఆర్ రీజన్స్ లో one of the most accepted reason is ecological degradation. అంటే గ్రాడ్యువల్ గా ఎకాలజికల్ డిస్టర్బెన్సెస్ వీకెన్ అవ్వడం వల్ల ఈ పెద్ద సివిలైజేషన్ అనేది డిక్లైన్ అయ్యింది అనేది తెలుస్తుంది. నేను క్లాస్ స్టార్టింగ్ లోనే చెప్పాను, డిక్లైన్ ఈజ్ నాట్ డిసపియరెన్స్. అంతం అవ్వలేదు, గ్రాడ్యువల్ గా దాని ప్రభావం కోల్పోయింది. సిటీస్ లాస్ట్ రిలవెన్స్ బికాస్ when this all their prosperity is based on agriculture. వాళ్ళ అగ్రికల్చర్ సర్ప్లస్ మీద ఎకనామిక్ అండ్ ట్రేడింగ్ యాక్టివిటీ అంతా డెవలప్ అయింది. when agriculture started weakening, the other activities collapsed. నెమ్మదిగా సిటీస్ డీపాపులేట్ అయ్యాయి, పాపులేషన్ తగ్గింది. they moved from హరప్పా, మొహెంజోదారో, రాకీగరి టు అదర్ ప్లేసెస్, ఎస్పెషల్లీ గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్ర అండ్ డెక్కన్ రీజియన్ అన్నమాట. అలాగ వీళ్ళు వలసలు వెళ్ళిపోయారు ఈ హరప్పన్ పీపుల్ అందరూ. ఈ విధంగా మైటీ హరప్పన్ సివిలైజేషన్ అనేది డిక్లైన్ అయ్యింది. యా, నెక్స్ట్ వన్ స్మాల్ ఎడిషన్. ఇక్కడ వాళ్ళ ఎకానమీలో చెప్పేటప్పుడు ఒక చిన్న ఆస్పెక్ట్ మనం ఇందాక చెప్పుకోలేదు. దేర్ ఇండస్ట్రీ. See, what are the different types of industry you can observe in these Harappan people? Harappan ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్నాం కదా, మీరు అబ్జర్వ్ చేసిన ఆర్ మీకు అనిపించే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఏంటి హరప్పన్స్ కి? వాట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ దే ఎంగేజ్డ్ ఇన్? సారీ, handcrafts. Okay. Pottery. Yes, pottery. Yes, pottery. Inka. Seals. Yes, seals. See, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి వాళ్ళ ఇండస్ట్రీస్ ఏవే ఉన్నాయో. వన్ ఈజ్ బ్రిక్ బిల్డింగ్,
బ్రిక్ బిల్డింగ్ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ. ఎందుకు అని అంటే అంత పెద్ద వాస్ట్ ఏరియాలో యూనిఫామ్ సైజ్ లో బ్రిక్స్ ఉండేవి అని అంటే దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్ బ్రిక్ బిల్డింగ్ ఇండస్ట్రీ. బ్రిక్ కిల్న్స్, ఇటుక బడ్డీలు అంటారు కదా, అదొక మేజర్ ఇండస్ట్రీ. నెక్స్ట్ స్మెల్టింగ్, కాపర్ అండ్ బ్రాంజ్ స్మెల్టింగ్. కాపర్ అండ్ బ్రాంజ్ స్మెల్టింగ్. Yes, pottery. This is one very well developed industry. Long distance trade and shipbuilding is also an industry which is run by the Indus Valley people. ఎందుకంటే మనకు తెలుసు కదా, వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు మెసోపొటేమియన్స్ తో, వాళ్ళతోని. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ విచ్ వర్ డెవలప్డ్ ఇన్ హరప్పన్ పీరియడ్. Okay. Now let us explain or discuss. ఇప్పుడు మనం విన్న క్లాస్ బట్టి ప్రెసెంట్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న హరప్పన్ సిగ్నిఫికెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద లెగసీ ఆఫ్ ద హరప్పన్ సిస్టమ్, హరప్పన్ సివిలైజేషన్ ఇప్పటికీ కంటిన్యూ అవడానికి ఉన్న ఎగ్జాంపుల్స్ ఏంటో మీరు ఇంతవరకు మనం క్లాస్ విన్నాం కాబట్టి మీరు మీ చాట్ లో ప్రెజెంట్ చేయండి. సో యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మైక్ రీసౌండ్ వస్తుంది, చాట్ బాక్స్ లో పెట్టండి. Lost wax technique. Yes, lost wax technique and others. యా, లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అనేది ఒకటి, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఇప్పటికీ మనం యూజ్ చేస్తున్నాం. బిల్డింగ్స్ అండ్ ఆర్కిటెక్చర్స్. ఓకే, అంటే ఏ విధంగా, ఏ టైప్ ఆఫ్ బిల్డింగ్స్? లైక్ డబుల్ ఫ్లోర్ హౌసెస్. ఓకే, యా, పర్టికులర్ గా ఇక్కడ మనం హరప్పన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏంటి అని అంటే ద కోర్ట్ యార్డ్ హౌసెస్ అంటే చెప్పాం కదా, మండువా ఇల్లు అని. మండువా ఇల్లు ఉండడం, టాయిలెట్స్ అనేవి హౌసెస్ బయట ఉండడం, ఇవి పర్టికులర్ గా విలేజెస్ లో ఎప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ఎస్, గ్రిడ్ ప్యాటర్న్, వెల్ లేడ్ అవుట్ సిటీస్, ప్యాటర్న్డ్ సిటీస్, ఎస్పెషల్లీ చండీగఢ్, మోడర్న్ సిటీస్ లైక్ చండీగఢ్, even you can consider Amravati, well planned cities are grid based or direct continuation of the Harappan style. And next, measurements lo మనం చెప్పుకున్నాం కదా, డెసిమల్ అండ్ బైనరీ సిస్టమ్స్, the use of 16 binaries and 10 decimal systems. పర్టికులర్ గా కాయినేజ్ అండ్ వెయిట్స్ లో ఇప్పటికీ మనం ఈ మెథడ్స్ ని యూజ్ చేస్తాం అన్నమాట. అలాగే రిలీజియస్ ట్రెడిషన్స్, మదర్ గాడెస్ వర్షిప్, శివలింగ అండ్ ప్రోటో శివ వర్షిప్, బుల్ వర్షిప్, ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి. అండ్ పర్టికులర్లీ ఇన్ అవర్ లైఫ్ స్టైల్, యూజ్ ఆఫ్ కాటన్ శారీస్, వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్, డైటరీ హ్యాబిట్స్ అనేవి కూడా ప్రెసెంట్ ఇట్ ఈస్ లార్జ్లీ కంటిన్యూయింగ్. ఎందుకంటే వీ హ్యావ్ డైవర్స్ డైట్స్, వీ ఈట్ వీట్, రైస్, బార్లీ, మిల్లెట్స్, peas, beans and animals. We have both vegetarian and non-vegetarian diet, like poultry తింటారు, meat తింటారు,
ఫిష్ ఇవన్నీ కూడా కన్జ్యూమ్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా అప్పటి నుంచి మనకి కంటిన్యూ అవుతున్నాయి. దిస్ ఈస్ ద లెగసీ ఆఫ్ ద హరప్పన్ సివిలైజేషన్. ఇది యూపీఎస్సి మెయిన్స్ లో 10 మార్కర్ క్వశ్చన్ అన్నమాట. వాట్ ఈస్ ద లెగసీ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ ఈవెన్ టుడే? దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కంటిన్యూ అవుతుందా? సారీ, ఫైర్ ఆల్టర్స్. యా, ఫైర్ ఆల్టర్స్ ఆల్సో. ఎస్ ఎస్. సారీ, మీది ఎక్కువగా వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది మైక్. Yeah, these are the major continuities of the Harappan civilization. In the next class, we will be starting with the Vedic age. Vedic age start chestam. Vedic age lo the advent of Aryans, Vedic literature, Rig Veda, and all details about the early Vedic period. Walla political development, ekkadi nunchi vacharu adantha. Yeah, if you have any doubts or any clarifications, we can ask. Any doubts? Yeah, is the class clear and మీకు క్లియర్ గా అర్థం అవుతుందా ఈ రోజు చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని? Yeah, okay. Yeah, if you have any doubts or queries, you can ask. And ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, హరప్పన్ సివిలైజేషన్ నుంచి వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఒకసారి మీరు రెఫర్ చేసుకోండి. పర్టికులర్ గా హరప్పన్ టౌన్ ప్లానింగ్, హరప్పన్ సోషియో రిలీజియస్ లైఫ్, ద రోల్ ఆఫ్ హరప్పన్ కంటిన్యూటీ, ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా, లెగసీ అండ్ కంటిన్యూటీ ఆఫ్ హరప్పన్ సీల్స్ ఆర్ హరప్పన్ సివిలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ థీమ్స్ అనమాట. పర్టికులర్ గా వాళ్ళ టౌన్ ప్లానింగ్ అనేది వన్ ఆఫ్ ద రికరింగ్ థీమ్స్ అనమాట. ఎస్పెషల్లీ యూపీఎస్సి మెయిన్స్ లో 10 మార్కర్ కానీ 15 మార్కర్ కానీ ఖచ్చితంగా అడుగుతారు. ఈవెన్ గ్రూప్స్, ఏపీఎస్సి గ్రూప్స్ లో కూడా చాలా రిపీటింగ్ టాపిక్ అనమాట ఇది, ఈ హరప్పన్ సివిలైజేషన్ అనేది. అండ్ ప్రిలిమ్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఏ సైట్ ని ఎవరు ఎక్స్కవేట్ చేశారు, వాళ్ళు ఏ పీరియడ్ లో ఎక్స్కవేట్ చేశారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాటరీ, ఏ సైట్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో. ఎస్, if you have any doubts, so we can continue, otherwise we can stop the session now. ఏమైనా డౌట్స్ ఉంటే రైజ్ చేయండి, అదర్వైజ్ we can stop. Yes. Any doubts or queries? You can ask freely, no problem. Sir, urbanization of Harappan civilization ఒకసారి రిపీట్ చేయండి సార్ టాపిక్. ఓకే, సి అర్బనైజేషన్ ఆఫ్ హరప్పన్స్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిటీస్ గురించి మెన్షన్ చేసుకున్నాం. సిటీస్ ఎలా ఏర్పడతాయి అనేది, అప్పటికి ఇప్పటికీ సిటీస్ అనేవి కొన్ని ఫ్యాక్టర్స్ ద్వారా ఏర్పడతాయి. ఒకటి అయితే దే ఆర్ బిగ్ ప్రొడక్షన్ సెంటర్స్, అక్కడ అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రియల్ యాక్టివిటీ కానీ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ సిటీస్ ఏర్పడతాయి. బికాస్ ఆఫ్ గ్రేటర్ ప్రొడక్టివిటీ, గ్రేటర్ పీపుల్, అలా ఏర్పడినవి మొహెంజోదారో అన్నమాట. అక్కడ అది ఇండస్ బేసిన్ లో లొకేట్ అయింది. సో అది ఒక ఎగ్జాంపుల్. సిమిలర్లీ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్, ట్రాన్స్పోర్ట్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో, ఒక కేంద్రంలో ఉంటే అక్కడ ఎక్కువ పాపులేషన్ డెవలప్ అవుతారు, సిటీస్ డెవలప్ అవుతాయి. అలాంటి ఎగ్జాంపుల్ హరప్ప. బికాస్ అది రావి రివర్ బేస్ మీద లొకేట్ అయ్యి డిఫరెంట్ రివర్స్ అక్కడ కన్వర్జ్ అవ్వడం, డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్స్ అక్కడ కన్వర్జ్ అవ్వడంతో హరప్ప అనేది అక్కడ మేజర్ సిటీగా డెవలప్ అయింది. నెక్స్ట్ మినరల్ వెల్త్, మినరల్ రిసోర్సెస్ వల్ల కొన్ని సిటీస్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు మోడర్న్ డే ఛత్తీస్గఢ్ లోని, జార్ఖండ్ లోని
ఈ జంషేద్పూర్ ఇలాంటి సిటీస్ అన్ని మినరల్ వెల్త్ వల్ల డెవలప్ అయ్యాయి. అలాగే ఈ ఐవిసి పీరియడ్ లో మన ఎగ్జాంపుల్ ఈజ్ షోర్టుగాయ్ అనేది ఆఫ్ఘనిస్తాన్ లో ఒక సైట్ అన్నమాట. అది మెయిన్ గా లాపిస్ లజూలి అండ్ గోల్డ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే గోల్డ్ ని అక్కడ కలెక్ట్ చేయడం వల్ల అది ఒక మేజర్ సైట్ గా డెవలప్ అయింది. అండ్ ట్రేడింగ్ పోస్ట్, ఫ్రాంటియర్ పోస్ట్ ఉండడం వల్ల ఇప్పుడు మోడర్న్ డే ఎగ్జాంపుల్స్ అంటే ముంబై కానీ విజయవాడ కానీ ఇవి ట్రేడింగ్ సెంటర్స్. అందుకు అలా డెవలప్ అయిన ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే సుత్క జండార్ అనేది ఎంటైర్ హరప్పన్ సివిలైజేషన్ కి వెస్టర్న్ మోస్ట్ లో ఉందన్నమాట. సో ఎక్కువ మెసోపొటేమియన్స్ ఎవరైనా వచ్చినా అక్కడ రావడం, అక్కడి నుంచి ట్రేడ్ చేయడం వల్ల అది ఒక ఇంపార్టెంట్ సైట్ గా ఎస్టాబ్లిష్ అయింది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిటీస్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యాయి, డెవలప్ అయ్యాయి. అలాగే చన్హుదారో మనం చెప్పుకున్నాం. చన్హుదారో అనేది ఒక మేజర్ ఇండస్ట్రియల్ సిటీ. సిమిలర్లీ లోతాల్ ఎందుకు అంత పెద్ద సిటీగా అవతరించింది అని అంటే బికాస్ ఆఫ్ పోర్ట్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల అది ఒక మేజర్ సిటీగా మారింది. ఇది వాళ్ళ అర్బనైజేషన్ యొక్క మేజర్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. అర్బనైజేషన్ లో మనకి ఎక్కువగా వచ్చేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిటీస్, వాళ్ళ టౌన్ ప్లానింగ్, వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్, గ్రిడ్ లేఅవుట్, అవన్నీ అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్, డిఫరెంట్ యాక్టివిటీస్ వాళ్ళు ఏమేం చేసేవారు అని. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సార్ వెయిట్స్ అండ్ మెజర్స్ లో స్టాండర్డైజేషన్ గురించి చెప్పండి సార్ ఒకసారి. వెయిట్స్ అండ్ మెజర్స్ స్టాండర్డైజేషన్ ఏంటి అని అంటే ఇప్పుడు నార్మల్ గా తీసుకోండి. ప్రెసెంట్ డే ఇప్పుడు గోల్డ్ తీసుకుంటే గోల్డ్ లో తులం అంటారు, కాసు అంటారు, గ్రామ్స్ అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉన్నాయి. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. అది కాకుండా ఓవరాల్ రీజియన్ అంతా ఒక్కటే స్టాండర్డ్ ఫాలో అయితే దాన్ని స్టాండర్డైజేషన్ అంటారు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ వెయిట్ లో ఓన్లీ కేజీస్ నే పర్ఫెక్ట్ గా స్టాండర్డ్ గా ఫాలో అవుతారు. దాన్ని స్టాండర్డైజేషన్ అన్నమాట. అంటే ఒక పర్టికులర్ వెయిట్ ఉన్న పర్టికులర్ స్టోన్ నే వాళ్ళు కన్సిడర్ చేసేవాళ్ళు. సో డిస్క్రిపెన్సీస్ అండ్ డివి, ఒక వెయిట్ స్టోన్ తీసుకుంటే ఎంటైర్ ఏరియాలో అదే వెయిట్ స్టోన్ ని అదే డైమెన్షన్స్ లో వాడేవాళ్ళు అనమాట. సో ఇట్ ఈస్ ఏ స్టాండర్డైజ్డ్. ఇప్పుడు మనం ప్రెసెంట్ డే ఎగ్జాంపుల్ తీసుకుంటే BIS ఉంది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. వాళ్ళు స్టాండర్డ్స్ సెట్ చేస్తారనమాట ప్రతి దానికి. అలాగే ఆ పీరియడ్ లో వాళ్ళకి ఒక డీటెయిల్డ్ స్టాండర్డ్స్ ఉండేవి, ఏ టైప్ ఆఫ్ స్టోన్స్ వాడాలి, ఎంత వెయిట్ లో వాడాలి అనేది. సో అది వాళ్ళకు ఒక యూనిఫామ్ స్టాండర్డ్ ఉండేది. అందువల్ల వాళ్ళు అంత పెద్ద లార్జ్ స్కేల్ ట్రేడింగ్ అండ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ చేసినా కూడా ఒక సిస్టమాటిక్ గా జరిగేది అనమాట. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్, ఆల్ క్లియర్. ఓకే, okay, then we will be continuing tomorrow.